భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని అంతకు ముందు గాని ఎప్పుడూ జరగనటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంకలో ఏదైతే పోలీసుల చేతిలో అత్యంత కిరాతకంగా హింసించి చంపబడినటువంటి సాయి కృష్ణ అనేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 23 ఏళ్ల యువకుడు శవం కూడా దొరకనటువంటి పరిస్థితిలో తన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసినటువంటిది మనందరం చూస్తానే ఉన్నాం. అతను దాదాపుగా 42 రోజులు అయింది అతను తీసుకొని వెళ్ళి. ఇప్పటి వరకు అతను చనిపోయాడు అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. కాకపోతే ఎక్కడ చంపారు, ఎలా చంపారు, ఎన్ని రోజులు హింసించి చంపారు, అతను శవాన్ని ఎక్కడ తగలబెట్టారు అనేటటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. దాని మీద ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులు చేస్తే ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులే మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఇంకొక దుర్మార్గం. ఇంకా నిజాలు ఎలా బయటకు వస్తాయో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ ఈ రోజు దానికి సంబంధించి వచ్చినటువంటి న్యూస్ ఏమున్నాయని మనం చూస్తే ఒకసారి అనాథ శవాలపై ఆరా, రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృష్టం కేసులో దర్యాప్తు వేగవంతం, కృష్ణలంకలోని స్వర్గపురిలో పోలీసులు విచారణ. ఇక్కడ కానీ ఒక షాకింగ్ వార్త ఏంటి అని అంటే, మొన్న ఏదైతే జడా శ్రవణ్ కుమార్ గారు ఆల్రెడీ ఆ శవాన్ని విజయవాడ బస్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 43 అనుకుంటే అక్కడ ఆ శవాన్ని అనాథ శవంగా పెట్టారు. దాని తర్వాత దాన్ని ఏదైతే తగలబెట్టేశారు అని చెప్పి ఆయన చెప్పిన దాని ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. దానిలో ఒకసారి చూస్తే అప్పుడు ఏదైతే ఒకసారి చూడండి, కృష్ణలంక పోలీస్ పరిధిలోని గత నెల 23న మొత్తం 4 అనాథ మృతదేహాలను పోలీసులు గుర్తించి స్వర్గపురికి తరలించారు. దీనికి సంబంధించి నగరపాలక సంస్థకు పోలీస్ స్టేషన్ నుంచి లేఖలు వెళ్ళాయి. వాటిలో 2 మృతదేహాలను 24న ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో దహనం చేశారు. రాత్రిపూట వచ్చిన 2 మృతదేహాల విషయంలో కాటికాపరి శవకు పోలీసులకు మధ్య చిన్న వివాదం జరిగింది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మృతదేహాలను లోపలికి అనుమతించరు. రాత్రిపూట తీసుకెళ్లిన శవాలను తీసుకోవడానికి నిరాకరించిన శివ శానిటరీ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆ మృతదేహాలను తీసుకొని బాక్స్ లో భద్రపరచమని ఆయన ఆదేశించారు. వాటిని 26న దహనం చేశారు. ఈ 4 మృతదేహాల వయసు 42 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నట్టు రికార్డులో నమోదైంది. అదృశ్యమైన సాయికృష్ణ వయసు 25 ఏళ్ళు ఉంటుందని తల్లి విజయలక్ష్మి పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఎంట్రీ కూడా తప్పు చేయించారా? ఎందుకంటే అనాథ శవాలు వచ్చిన మాట వాస్తవమే. యాజ్ ఇట్ ఈజ్ జడా శ్రవణ్ కుమార్ గారు ఏదైతే చెప్పారో లైన్ గా ఆ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉంది. కానీ అక్కడ వయసు 42 నుంచి 50 ఏళ్ల మధ్య నమోదు చేశారు. అంటే ఇక్కడ కూడా ఆధారాలు దొరకకుండా ఇక్కడ కూడా ఆధారాలని మాయం చేసేటటువంటి ప్రక్రియ చేశారా? 42 నుంచి 50 ఏళ్ల వయసు నమోదు చేయించడంలో అర్థం ఏంటి? మరి ఇక్కడ ఇతని వయసు 25 ఏళ్ళు అంటే ఇతని శవం కాదు, ఇతని కాదు అని చెప్పడానికి ఏమన్నా ప్రయత్నించారా అనేది కూడా అనేక అనుమానాలు దాని మీద కలుగుతా ఉంది. లంక గుట్టు ఎవరి కెరుక, కృష్ణలంక పిఎస్ ను చుట్టేస్తున్న సాయి కృష్ణ అదృశ్యం కేసు, నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు రాక, సాయి కృష్ణ 2025 డిసెంబర్ 4న రామ్కో సిమెంట్ కర్మాగారం వెనుకున్న ఖాళీ ప్రదేశంలో స్నేహితులతో కలిసి మందు కొట్టాడు. అక్కడ ఏదో జరిగింది, ఒక హత్య జరిగింది అనేది చెబుతా ఉన్నారు. అలానే రమేష్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి హోటల్లో శనివారం మాచవరం పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఆ హోటల్లోని సీసీ ఫుటేజ్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇక్కడే మీకు ఆల్రెడీ కేసు నీరు గారిపోతుందని అర్థమవుతుంది కదా. అక్కడేమో ఏదైతే శవం దాని వయసునేమో 40 నుంచి 50 ఏళ్ళ వయసు మధ్య 42 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు అని పెట్టారు. అంటే ఈ శవం అతను కాదు అని చెప్పేటటువంటి కార్యక్రమం. హోటల్లో అంట సీసీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదంట. అన్ని రోజులు హోటల్లో చిత్రహింసలకు గురి చేస్తే ఎటువంటి ఆధారాలు దొరకలేదని ఇక్కడ రాస్తున్నారని అంటే దీనికి అర్థం ఏంటి అసలు? అంటే ఈ కేసు ఎటుపోతుంది? ఈ కేసుని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో నీరు గార్చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే ఈ కేసులో నిజ నిజాలు బయటకు రావు. దీని వెనకాల కోట్లాది రూపాయలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. సో అందుకనే కోట్లాది రూపాయల ఆఫర్లు చేస్తున్నారు. సో ఇక్కడ రికార్డులు మాయం చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎటువంటి ఆధారాలు దొరకలేదంట. హోటల్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదంట. మరి ఎక్కడ దొరికినాయి? ఏడున్నాయి ఆధారాలు? మొత్తం మాయం చేస్తారా? పోలీస్ స్టేషన్లో మీకు ఆధారం దొరకదు, శ్మశానంలో మీకు ఆధారం దొరకదు, ఏదైతే హోటల్లో మీకు ఆధారం దొరకదు, రేపొద్దున మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఆధారం దొరకదు, ప్రజా వైద్యశాలకు వెళ్ళినా మీకు ఆధారం దొరకదు. దారిలో ఉన్న సీసీ ఫుటేజ్లు రేపొద్దున కోతులు ఎత్తుకుపోతే, లేదంటే కుక్కలు ఎత్తుకుపోతే, లేదంటే ఎలుకలు తినేస్తాయి, మనుషులు తినేస్తారు, లేదంటే ఆకలేసి అన్నం దొరక్క సీసీ ఫుటేజ్ని తినేసేస్తారు. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది? ఇలా చూడండి, ఆధారాలు మాయం జరుగుతూ ఉంది.
హత్యలు చేసి శవాలను కూడా దొరకకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మనం బయటికి వెళ్తే సేఫ్ గా తిరిగి వస్తామన్న గ్యారంటీ ఎవరికైనా ఉందా? తెలుగుదేశం వాడికి కూడా లేదు గ్యారంటీ. వాడిని వాడే చంపేసుకుంటాడు రేపు పొద్దున. జనసేననే ఎటు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ వాళ్ళు అయితే ఇక మామూలుగా చెప్పాల్సింది మళ్ళీ వాళ్ళు ఎటు చంపేస్తానే ఉన్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి ప్రజలు గమనించండి. తస్మాత్ జాగ్రత్త, మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి. బయటకు వెళ్తే మీరే సేఫ్ గా తిరగడానికి మీరే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చంపేస్తారు. చూస్తున్నాం కదా మనం. ఇది తర్వాత ఆధారాలు కూడా మాయం చేస్తారు. డెడ్ బాడీ కూడా దొరకదు. 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పుడు శవం దొరకలా. దాదాపు 14-15 రోజులు అవుతుంది. ఏదైతే తునిలో జ్ఞానేశ్వరి అనే చిన్న బాలిక మిస్ అయింది, ఉందో లేదో తెలియదు. ఇప్పుడు చూస్తే ఈ శవం లేదు, ఇక్కడ సాయి కృష్ణది బూడిది కూడా లేదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి.